వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మనం ఈరోజు మిర్చి తోటలో ఉన్నామండి. మిర్చి తోట ఇది డబ్బీ రకం అనమాట. ఈ 5 ఎకరాల డబ్బీ తోటలో మనము ఆర్గానిక్ అండ్ కెమికల్ ప్రొడక్ట్స్ అయితే మనము కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా అయితే వర్క్ చేసాయి అనమాట. ఎలా వర్క్ చేసింది, నెక్స్ట్ క్రాప్ కానీ ఫ్లవర్ కానీ ఎలాంటి వైరస్ నుంచి ఎలా మనకు బయటకు వచ్చిందని తెలుసుకుందామండి. మిర్చికి మనం ముందుగా తెలుసుకోవాలంటే ఎలాంటి వైరస్లు వస్తుంటాయి. నెక్స్ట్ ఒక ఆకుముడత వస్తుంటదండి. ఆకుముడత అంటే పై ముడత కావచ్చు, కింది ముడత కావచ్చు, దాంతోపాటు బొబ్బర వైరస్ అంటారు, జెమిని వైరస్ అంటారు, గుబ్బ ముడత అంటారు. ఇప్పుడు రీసెంట్ గా మనం చూస్తున్నట్టయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ మంత్ లో కొమ్మ ఎండు కానీ, వేరుకుళ్ళు కానీ, నెక్స్ట్ మనకు బూజు తెగులు కానీ, కాయకుళ్ళు కూడా చాలా మంది కాల్ చేస్తున్నారండి. మాకు ఇట్లా కాయకుళ్ళు కూడా వస్తుందండి, బట్ మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ ఇస్తున్నది అనేది. బట్ మనం ఇచ్చిన క్రాప్స్ సంబంధించి అయితే ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి. ఇంత హెవీగా రావడం అంటే కూడా క్రాప్ చాలా ఈ మెయింటెనెన్స్ అయితే అలాటప్ అయితే కాదు. కొంచెం దగ్గర చూపించు బాబు, దగ్గర రండి. చూడండి గ్రోతింగ్ లెవెల్స్ కూడా ఎలా ఉన్నాయో. ఎక్కడే కానీ చిన్న ఆకు ముడత కూడా, బొబ్బర తెగులు కూడా ఎక్కడే కానీ లేదనమాట. మీకు పూతలో పురుగు చూసుకున్నట్టయితే కూడా మీరు చాలా మంది కాల్ చేస్తున్నారు, అంటే పూతలో పురుగు వస్తుందండి, బ్లాక్ థ్రిప్స్ సెరనల్ అనేసి. ఇలాంటి డేసెస్ అయితే ఎక్కడ ఈ పొలంలో ఎక్కడ చూసినా లేదండి. ఇలాంటి గ్రోత్ చూడండి ఎలా ఉంది. గ్రోత్ కూడా చాలా అద్భుతంగా, అసలు ఎలాంటి చిన్న వైరస్ బొబ్బర ముడత అనేది కూడా జెమిని వైరస్ లేకుండా అంత అద్భుతంగా అయితే ఉందన్నమాట. బట్ మనం ఎక్కడ చూసుకున్నా కూడా చిన్న అంటే మనం ఇచ్చిన ప్రోడక్ట్ సంబంధించి సుమారు అంటే ఒక 4 స్టెప్స్ కి అయితే మనం ఇచ్చామండి. కాపు కూడా ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. చూపించు బాబు ఇలా వచ్చి చూడండి. సైడ్ బ్రాంచెస్ కూడా మేము ఆర్గానిక్ కెమికల్ లోనే మనము ఒక 4 టైం అయితే మనము స్ప్రే చేయించడం జరిగింది. చూడండి వచ్చే కాయ కూడా ఎంత నాణ్యతగో, అసలు ఎక్కడే కానీ చిన్న మచ్చ కూడా, కుళ్ళు ఏం లేకుండా ఎంత నాణ్యతగా ఎంత అద్భుతంగా ఉందో చూడండి మీరే. ఇంకోటి దీంతో పాటుగా మనము ఇలా మొక్క ఎలా ఉంది అయితే మనకు సైడ్ బ్రాంచెస్ సంబంధించి కూడా, ఈ సైడ్ బ్రాంచెస్ కూడా చూడండి రీసెంట్ గా మనం ఇచ్చిన తర్వాత ఇదంతా పెరిగింది అనమాట. చాలా డౌన్ లోనే గ్రోతింగ్ లెవెల్స్ అయితే ఉండేవన్నమాట. చూసుకుంటే మనము 1 2 3 4 5 6 అంటే కొంచెం దగ్గర చూపించండి. ఈ సైడ్ బ్రాంచెస్ ఒకసారి మీరు చూడండి. ఎంత ఒక్క కొమ్మకి ఎన్ని రకాలుగా, ఎన్ని సైడ్ కి ఎంత కొమ్మలు వచ్చాయో చూడండి. అంటే సైడ్ కొమ్మలు సంబంధించి మనకు ఫ్లవర్స్ కావచ్చు, నెక్స్ట్ క్రాప్ సెట్టింగ్ కానీ చాలా అద్భుతంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇలాంటి ప్రోడక్ట్స్ కూడా మీరు కూడా యూజ్ చేయాలంటే ఖచ్చితంగా చాలా తక్కువ కాస్ట్ లో కూడా మనకు ఇవన్నీ రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మిర్చే కాదండి, ఎన్ని క్రాప్స్ అన్ని ప్రతి కమర్షియల్ క్రాప్స్ గురించి కూడా మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ పొలం అంతా చూపించండి. ఎంత గ్రోత్నెస్ అంటే అసలు సుమారుగా నా షోల్డర్స్ దగ్గరికి అయితే ఉన్నాయన్నమాట. ఇవి చాలా అద్భుతంగా లాకలు కానీ, కొమ్మలు కానీ, సైడ్ బ్రాంచెస్ కానీ, వచ్చే కాపు కానీ చాలా అద్భుతంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. మంచి కాంబినేషన్ అయితే మేము ఇవ్వబోతున్నాము. మీరు అనుకోవచ్చు అంటే ఒక ఎకరా సంబంధించి కూడా మేము మాక్సిమం అంటే 2000 బిలోలోనే మీకు ఎలాంటి వైరస్ ఉన్నా కూడా, ఎలాంటి గుబ్బ ముడుతున్నా కూడా, జెమిని వైరస్ ఉన్నా కూడా, బ్లాక్ థ్రిప్స్ కానీ ఎర్రనల్లి ఉన్నా కూడా ఖచ్చితంగా అయితే కవర్ అవుతుంది అనమాట. ఇదైతే మీరు మిస్ కాకండి. ఇలా గ్రోత్నెస్ మీరు కూడా తీసుకొని ఇలా మంచి స్టెప్స్ ఇది చూడండి. అసలు ఎంత హెవీగా ఉంది చూడండి ఒకసారి. ఈ కాపు కూడా మీరు చూస్తే కూడా చాలా ఆశ్చర్యపోతారు. ఇంత విచిత్రమైన కాపు అంటే కేవలం మనం ఆర్గానిక్, నెక్స్ట్ సాయిల్ అప్లికేషన్ ఇవ్వడంతో, నెక్స్ట్ మనం పైన స్ప్రే చేయించడంతో ఇలాంటి ఇంత తేటిగా కాయ రావడం జరిగింది అనమాట. బెస్ట్ మీకు కూడా ఇలాంటి కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి ఖచ్చితంగా మన వాట్సాప్ నెంబర్ సంప్రదించి కూడా మీరు మరిన్ని వివరాల కోసం కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఎవరైతే మన ఛానల్ ముందుగా చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోదండి.